విజయం వృద్ధి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు. గత కొన్నేళ్లుగా భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో మనం వింటున్న మాటలివి. కానీ మెరిసిపోయే గ్లాస్ బిల్డింగులు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్ద మహమ్మారి మన యువతను లోలోపల తినేస్తుంది. అదే మానసిక ఒత్తిడి. దీనిపైన ఒక షాకింగ్ సర్వే వచ్చింది. అది ఇప్పుడు చూద్దాం. మార్చి 21, 2026 నాటి ఇండియా టుడే తాజా నివేదిక ప్రకారం భారతీయ పని సంస్కృతి ఒక విచిత్రమైన స్థితిలో ఉంది. మనం ఆఫీస్ గోడల మీద వెల్నెస్ అని రాసుకుంటాం, కానీ బోర్డు రూమ్లలో మాత్రం బర్న్అవుట్ అయ్యే వరకు పని చేయడాన్ని గెలుపుగా భావిస్తున్నాం. ఈ గణాంకాలు చూస్తుంటే భయం వేస్తుంది. మన దేశంలోని ప్రైవేటు రంగ ఉద్యోగుల్లో దాదాపు 43% మంది ఆందోళన లేదా డిప్రెషన్ లక్షణాలతో బాధపడుతున్నారు. విచారకరమైన విషయం ఏంటంటే, దేశంలో లక్షల కంపెనీలు ఉన్నా ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి భరోసా ఇచ్చే వ్యవస్థలు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే సంస్థల్లో మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న మన ఆర్థిక వ్యవస్థ తన శ్రామిక శక్తిని ఎందుకు కాపాడుకోలేకపోతుంది? శారీరక జ్వరం వస్తే సెలవు ఇచ్చే కంపెనీలు మానసిక అలసటను మాత్రం అంకితభావం లేకపోవడంగా ఎందుకు ముద్ర వేస్తున్నాయి? ఈ నివేదికలో నిపుణులు ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు. అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే అబద్ధం. 2026లో మనం కేవలం ఆఫీస్ లో పనిచేయడం లేదు, ఆఫీస్ ను జేబులో స్మార్ట్ ఫోన్ రూపంలో మోస్తున్నాం. పని నుంచి మానసిక విరామం తీసుకోలేకపోవటం వల్ల అది క్రానిక్ స్ట్రెస్ గాను మారుతుంది. ఐటీ, బ్యాంకింగ్ మరియు కన్సల్టింగ్ రంగాల్లో ఒత్తిడిని ఒక అడ్రినాలిన్ రష్ లా చూస్తున్నారు. నువ్వు టెన్షన్ పడడం లేదంటే నువ్వు సరిగ్గా పని చేయడం లేదు అనే ఒక విషపూరితమైన ఆలోచన సమాజంలో పాతుకుపోయింది. సమస్య అంతా ఆచరణలోనే ఉంది. కంపెనీలు మెంటల్ హెల్త్ డేలు జరుపుతాయి, యోగా క్లాసులు పెట్టిస్తాయి, కానీ ఇవన్నీ పై మెరుగులు మాత్రమే. పని భారం, టాక్సిక్ మేనేజ్మెంట్ మరియు మానసిక చికిత్సకు ఇన్సూరెన్స్ వంటి అసలైన సమస్యల దగ్గరకు వచ్చేసరికి కార్పొరేట్ ఇండియా మౌనం వహిస్తుంది. సృజనాత్మకత, ఆవిష్కరణలు కావాలంటే ఉద్యోగ మెదడు ప్రశాంతంగా ఉండాలి. నిరంతరం ఒత్తిడిలో ఉండే దేశం ఆర్థికంగా ఎదిగినా మానసిక ఆరోగ్యపరంగా దివాళా తీస్తుంది. ఇకనైనా మార్పు రావాలి. మానసిక ఆరోగ్యం అనేది లగ్జరీ కాదు, అది ప్రాథమిక హక్కు. బలహీనతను వెక్కిరించడం మానేసి మనిషిలోని వేదనను గుర్తించినప్పుడే మన వృద్ధికి అర్థం ఉంటుంది. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఆ సంపాదన కోసం ఏం కోల్పోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.